ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం మారటం ఖరారైంది. తాజాగా మేయర్ సుజాత సహా 12 మంది కార్పొరేటర్లను వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. ఇప్పటికే 10 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి తాజా పరిణామం పెద్ద షాకే. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఓటమికి కృషి చేసిన వారు ఇప్పుడు ఆయన సమక్షంలోనే పసుపు కండువాలు కప్పుకోవడాన్ని ఒంగోలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట. ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చక్రం తిప్పితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలు పాలిటిక్స్ మొత్తం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ని వైసీపీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడానికి క్యూ కడుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లున్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున 6, జనసేన నుంచి 1 గెలుపొందారు. 2 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 41 డివిజన్లలో వైసీపీ పాగా వేసింది. అప్పట్లో స్వతంత్రంగా గెలిచిన 2 కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. దీంతో కార్పొరేషన్లో వైసీపీ బలం 43కి చేరింది. అయితే ఎన్నికలకు ముందే 5 అధికార పక్షం కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వారు కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లో ఇప్పుడు కూటమి బలం 12కు చేరింది. మరో 14 మందిని చేర్చుకుంటే మేయర్ పదవి టీడీపీ వశమవుతుంది. అయితే వైసీపీని కోలుకోకుండా దెబ్బ కొట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పావులు కదుపుతూ వచ్చారు. కనీసం మరో 20 కార్పొరేటర్లను లాక్కుంటే కౌన్సిల్లో ఎదురుండదని దామచర్ల స్కెచ్ చేశారు. ఆ క్రమంలో తాజాగా మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో పసుపు కండువాలు కప్పుకొని టీడీపీలో చేరిపోయారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఓడిపోవడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో అప్పటినుంచే మేయర్ సుజాత టీడీపీతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే దామచర్లతో మంతనాలు సాగించిన ఆమె ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దామచర్ల ఆమెతో పాటు కార్పొరేటర్లను పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక సందర్భంగా మేయర్ అందరిలాగే అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా 25 మంది మన యొక్క తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత గవర్నమెంట్లో చేరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే మరి మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా కొత్త వాళ్ళు, రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళు, కోట ఆశలతోటి. అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు. మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారుపేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వారితో కలిసి నడవడానికి మేమందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీరు బాగా అభివృద్ధి చేయించాలని, అలాగే మాకు కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మరి మీరు ఇందాక చెప్పినట్లు పోతురాజు కాలువ డెవలప్మెంట్ అయితేనేమి, అలాగే అండర్ డ్రైనేజీ అయితేనేమి, డైలీ వాటర్ ఇచ్చే వాటర్ గురించి అయితేనేమి, ముఖ్యంగా మన ఆఫీస్ బిల్డింగ్, నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్ కూడా సరైనది లేదు. కాబట్టి వీటిని కూడా మా అందరి యొక్క కళ, ఆశ ఇవన్నీ కూడా మీ ద్వారాగా నెరవేరుతాయని, అలాగే మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మాకు మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అందిస్తారని, అలాగే గతంలో మరి గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్లు కూడా మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు మరి ఈ పార్టీలో చేరి మరి యొక్క డెవలప్మెంట్లో భాగస్వామ్యం కాబోతున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాం. ఇప్పటికే పలుసార్లు మేయర్ సుజాత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో టీడీపీలో చేరికపై చర్చించారు. అయితే దామచర్ల మొదట కార్పొరేటర్లను జాయిన్ చేసుకుని తర్వాత మేయర్ను చేర్చుకుంటామని చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమెను మేయర్గా కొనసాగించేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరని, అందుకే ముందుగా కార్పొరేటర్లను చేర్చుకుని మెజార్టీ సాధిస్తే ఆమెను మేయర్ పీఠం నుంచి దించి పార్టీ వారికి ఆ పదవి కట్టబెట్టవచ్చని భావించారంట. తీరా చూస్తే మున్సిపల్ చట్టమున్న లొసుగులు సుజాతను పదవి నుంచి దించడానికి సహకరించకపోవడంతో దామచర్ల ఆమెను పార్టీలో సాదరంగా ఆహ్వానించారంటున్నారు.
మన కార్పొరేటర్స్ అందరూ కూడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఒకటి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఒక మంచి మెజార్టీతోటి, ఒక నమ్మకంతో ఈరోజు ఒంగోలు ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. దానికి అనుకూలంగా కార్పొరేషన్ కూడా ఎప్పుడు కూడా మన చేతిలో ఉండి కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నప్పుడే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి దాంట్లో కార్పొరేటర్లు కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చారో మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతిస్తున్నాం. తప్పకుండా కూడా అన్ని ప్రాంతం డెవలప్ అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తాం. అందరం కలిసికట్టుగా ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఒంగోలుని ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా తప్పకుండా మా వంతు మేము కృషి చేయడానికి, అందరం కలుపుకొని కలిసికట్టుగా పనిచేయడానికి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోయినసారి ఏదైతే జరిగిన అక్రమాలు ఉన్నాయో అది ఏదైనా కూడా ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే కబ్జాలు అవ్వచ్చు, లేదా గంజాయి అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ లేని టౌన్గా కూడా ఆల్రెడీ ప్రికాషన్స్ మొదలుపెట్టాం. ప్రికాషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా గంజాయి అనేది దొరకకుండా పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ కూడా మొన్న ఈ మధ్య షెడ్యూల్స్ కూడా ఇచ్చాం. ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ 2 days క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. వాస్తవానికి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు జరిగి 3 ఏళ్లు దాటింది. కౌన్సిల్ ఏర్పడి 2024 మార్చి 14 నాటికి 3 సంవత్సరాలు పూర్తయింది. 2014లో టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పుడు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది. అప్పటికి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్పర్సన్, మేయర్లపై ఎన్నికలు జరిగిన 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టకూడదని చట్టం చేసింది. దాన్ని 3 సంవత్సరాలకు కుదిస్తూ చట్టం మార్చాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూటమి వశమయ్యే అవకాశముండేది. అయితే అలా చట్టాన్ని మారిస్తే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు. ఏదైతేనేం ఒంగోలు కౌన్సిల్లో వైసీపీకి షాక్ ఇస్తూ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేశారు. ప్రభుత్వ పెద్దల నిర్ణయం వెలువడే వరకు సుజాత టీడీపీ మేయర్గానే సీట్లో కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పార్టీ మార్పులు చేర్పులు వ్యవహారం ఒంగోలు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదంట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా పనిచేసి తమతో కయ్యానికి కాలు దువ్విన వారు ఇప్పుడు తమ పార్టీలోకి వస్తుండడంతో టీడీపీ శ్రేణులకు మైండ్ బ్లాక్ అవుతుందంట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీ స్టాళ్ల దగ్గర నుంచి అపార్ట్మెంట్ల నిర్మాణం వరకు ఆ పార్టీ నేతలు వసూళ్ల దందా నడిపించారంట. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ అభ్యర్థి బాలినేని ఓటమికి వైసీపీ కార్పొరేటర్లే ప్రధాన కారణమన్న ప్రచారముంది. అలాంటి వాళ్లను ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్ కార్పెట్ వేసి టీడీపీలోకి ఆహ్వానించడాన్ని ఒంగోలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటీవల 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు టీడీపీలో జాయిన్ అయినప్పుడు స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ టీడీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఇప్పుడు చూస్తే మేయర్ సుజాత సహా డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జిలతో కలిపి 12 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం కండువాలు కప్పేసుకున్నారు. మరిప్పుడు ఒంగోలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.